సనాతన ధర్మంలో ఈశ్వరుడికి ఎందుకు ఇన్ని రూపాలు ఉంటాయి అని అనుమానం చాలా మందికి. ఏదో కొంతమంది విశ్వాసాల్లో ఒక్కడే ఉంటాడండి, ఏదో మనకే ఇంతమంది దేవుళ్ళు, ఇన్ని గుళ్ళు, ఇంత గొడవ, ఎందుకంటే ఇంతమంది మనకి ఒకడు ఉంటే సరిపోదా అంటుంటారు. ఉన్నది ఒక్కడే, ఈ మహా ఒక్కడే ఈశ్వరుడు. ఆ ఒక్క ఈశ్వరుడు ఎందుకు ఇన్ని రూపములను పొందాడు అంటే అంతమంది భాగవతోత్తములు వచ్చారు. పరమ భాగవతోత్తములైనటువంటి వారు, భగవంతుని యందు అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు, మేము ఈశ్వరుణ్ణి ఈ కంటితో చూడడానికి వీలుగా ఈ రూపం పొందాలని అడిగారు. ఒక ఆయనకి ఒక సరదా, చిలక రూపంలో రావాలని వచ్చాడు. ఒక ఆయనకి గుర్రం రూపంలో రావాలని సరదా, గుర్రం రూపంలో వచ్చాడు. ఒక ఆయనకి అది కాదు, ఆడదానిగా రావాలని సరదా, తల్లిగా వచ్చాడు. ఒక ఆయనకి శంఖ చక్ర కథాపద్మాలు పట్టుకుని రావాలని సరదా, అలా వచ్చాడు. ఒక ఆయనకి చంద్రరేఖ తల మీద ఉంటే సరదా, అలా వస్తాడు. ఎన్ని రకాలుగానైనా వస్తాడు, అసలంటూ ఉన్నాడు. కాబట్టి అసలు ఆ పదార్థం ఉంటే అది ఎన్ని రూపాలైనా పొందగలదు. ఆ పదార్థమే లేదనుకోండి, అన్ని రూపాలు ఎక్కడి నుంచి పొందుతుంది? భాగవతుల మాట కాదనలేడు. అది భక్తి యొక్క గొప్పతనం. పరమ భక్తులైనటువంటి వారు ఎలా కావాలని అడుగుతారో అలా ఆయన పుడతాడు.